శుక్రుడు తేజోకారకుడు. ఆకర్షించాలి. ఒక వ్యాపారం పెట్టుకుని నడవాలంటే ఆ వ్యక్తికి ఆ మ్యాగ్నెటిక్ పవర్ అనేది ఉంటేనే ఆ వ్యాపారం నడుస్తుంది. ఆకర్షణ శక్తి అది శుక్రుడు ఇస్తాడు. సంతానం కలగాలన్నా శుక్రుడే ఇస్తాడు. కేతువు జ్ఞానకారుడు. ఎంతమంది చెప్పిన బుద్ధి వేరు జ్ఞానం వేరు. బుద్ధి అంటే చదువుకుంటూ వస్తే బుక్కులు ఉన్నది బట్టి పట్టినట్టు. జ్ఞానం అంటే అందులో ఉన్న అంతర్గతాన్ని పరిశీలిస్తాం, నేపథ్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చదువుకున్న వాళ్ళు చదువు వస్తుందా? రాదు. జ్ఞానంతో చదివిన వారికి చదువు వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. బుక్కులో పట్టుకొని అట్టి చదివితే చదువు రాదు. మన 3 Idiots సినిమా చూసుంటారుగా మీరు, మిస్టర్ పచ్చిపులుసులా, అది జ్ఞానంతో చదివిండు, ఉన్నత స్థాయికి వచ్చేసిండు. మిగతా ఉన్నాడు కదా బట్టి ఏది పడుతుంది సత్కరించారు. నవగ్రహాలు ఇప్పుడు ఎక్కడున్నాయి? మన శరీరంలో ఉన్నాయి. ఈ శరీరంతో కానీ ఈ ఆలోచనతో కానీ లేదు, ఈ బుద్ధితో కానీ ఎన్ని తప్పులు చేస్తాయో ఆ తప్పులకు వాళ్ళు అధిపతులే శిక్షిస్తూ వస్తారు. పోలీస్ స్టేషన్లో ఎవరు ఉంటారు? ఒకరు FIR రాసుకుంటారు, శిక్షిస్తున్నాడు, 3rd degree టెస్టులు ఉంటారు. ఎవరికి డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారా? వీళ్ళది అదే డిపార్ట్మెంటు. మనం వాళ్ళ జోలికి పోకుండా ఉండాలంటే మనం తెలిసి కానీ పిల్లలకు కానీ మానవులం కాబట్టి తప్పు చేయకుండా ఉండాలనేటువంటి దాటి కోసమే ఈ యొక్క డిపార్ట్మెంటు. అర్థమైంది ఇప్పుడు? మరి వీటిని కూడా శాసించేటువంటి ఒకటి ఉన్నాడు కదా లోపల, మరి వాడిని పట్టుకోం. ఒకవేళ తెలుసో తెలియక చేసిన స్వామి తప్పులు అయిపోయాయి, ఇంకా మమ్మల్ని రక్షించేవాడు ఎవరు ఉన్నాడు, నువ్వు తప్ప అని చెప్పి గుడికి వెళ్తావా? లేదు. నా దగ్గర పోతా నేను ముచ్చట్లే. అక్కడికి రాని బలిగిమాల కోరికలన్నీ చెప్పుకుంటూ ఉంటాం. పక్కబండి మనకి రేపడప్పుడు ఎవరైనా వస్తే అమ్మ బాగున్నావా, ఇంట్లో నిన్న పాలకూర మంచిగా లేదు, అక్కడి రాని విషయాలు. మరి వీటిని కూడా శాసించేటువంటి శక్తి ఒకటి లోపల ఉన్నది. గర్భాలయంలో ఉన్నాడు, ప్రథమ స్థానం ఇచ్చాము. ఆ స్థానాన్ని ఎందుకు పట్టుకోవట్లేదు మనము? వాడు ఒక చిన్న మాట అంటే మనం తెలుసుకోలేని స్టెప్పులన్నీ తప్పులన్నీ కూడా మాపేస్తాడు కదా, ఈ నవగ్రహాలను ఆపేస్తాడు కదా. రేవంత్ రెడ్డి చెప్తే ఇప్పుడు అది డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళు పక్క జరగరా? అవునా కాదా? సీఎం మనకు పరిచయం అయితే అయిపోయా, అవునా కాదా? ఇక్కడ హోదాలో ఉన్నటువంటి భగవంతుని విడిచిపెడుతున్నాం. భగవంతుని పట్టుకోవాలి. ముందుకొచ్చుని చేసే వాళ్ళకి పూజ ప్రతిఫలం వస్తుందా అంటే సత్యనారాయణ స్వామి కథలో ఉన్నది ఏమనుందమ్మా, విన్నవారికి ఎక్కువ ఫలితం వస్తుంది. లోపల గర్భాలయం వేసి అభిషేకం చేసేవానికంటే ఎక్కువ ఫలితం చూసేవాడికి వస్తుంది. అవునా కాదా? లింగం మీద నీళ్ళు పోస్తుంటే ప్రణవ అయ్యగారి మిలిమో చేసే వాళ్ళ మీద పడుతూ ఉంటాయి. ఇది ఒక రకమైన దోషమే. ఎందుకంటే అవే పట్టుదాం వల్ల ఆడికిడికి వెళ్ళాల్సి వస్తుంది, తప్పదు. ఇంకా దాటిపోవడానికి అంటే కానీ చూసేవాడిని నేత్రాల్లో బంధించి పడిపోతుంది. ఆలోచన దృష్టి ఏకీకృతం చేసుకుంటే విశేషమైన ఫలితం వస్తుంది కాదా? శ్రవణం, వీక్షణం చాలా అద్భుతమైనది, సరిపోతుంది జ్ఞానం పొందడానికి. ఇంకా వేరే అవసరం లేదు. నేనే ముందు కూర్చొని చేయాలి, నేనే చేయాలనేటువంటిది కూడా ఏమీ లేదు భగవంతుని దగ్గర. మనం చూసి ఎవరైనా చెబితే విన్నా కానీ ఆ విన్నదాన్ని మనసులో ఎక్కించుకున్నా కానీ భగవంతుని చేయకుండా ఒక్కసారి నీకు పాల్పోసిన స్వామి అనుకున్నవా నీకు అభిషేక ఫలితం వచ్చేస్తుంది. ఆ స్థితి రావాలి. ఇప్పుడు మెడిటేషన్లు, ధ్యానం, పత్రిక యోగాలు చూసినా వాళ్ళు చాలా మంది ఎంతో ఉన్నత స్థాయిలోకి వెళ్ళి కళ్ళు మూసుకొని నిద్రలో ధ్యానంలోనే శివునికి అభిషేకం చేసేస్తున్నారు, ఆ ఫలితాన్ని పొందేస్తున్నారు. అంతటి సూక్ష్మ శక్తి రావాలని చాలా సమయం. ఇక్కడ ఉన్న వాళ్ళు నేను చూసి విన్ని ధరించినా కానీ ఆ యొక్క ఫలితం అనేది అందరికీ వస్తుంది. అర్థమైందా?